కొన్నిసార్లు ప్రకృతి విలయం కంటే మనుషుల నియమాలే తీవ్రమైన బాధ కలిగిస్తాయి. కొన్ని రోజుల క్రితం మనం ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం అనే వార్త విన్నాం, గుర్తుందా? 6.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్లోని కునార్, నంగర్హార్, నూరిస్తాన్, పంచీర్ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది. ఇళ్ళు నేలమట్టమైపోయాయి, ధ్వంసం అయిపోయాయి, ఊళ్ళు మాయమైపోయాయి. వేలాది మంది భూకంపానికి బలైపోయారు, చనిపోయారు. అధికారిక లెక్కల ప్రకారం 2200 మంది ప్రాణాలు కోల్పోయారు, వేలాది మంది గాయపడ్డారు. కానీ ఈ భూకంపం కంటే మరింత బాధ కలిగించేటువంటి విషయం ఇంకోటి ఉంది. ఏ దేశంలో అయినా భూకంపం సంభవించినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళ కోసం ఇమ్మీడియట్గా రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగుతాయి. వాళ్ళని సేవ్ చేసి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం ఒక రూల్ ఉంది. అమ్మాయిల్ని అన్రిలేటెడ్, సంబంధం లేనటువంటి వాళ్ళు, మగవాళ్ళు ముట్టుకోకూడదు. ఈ రెస్క్యూ టీమ్స్లో ఎక్కువ మంది ఎవరుంటారు? ఎక్కడ చూసినా సరే అబ్బాయిలే ఎక్కువ మంది ఉంటారు, మగవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మహిళా సిబ్బంది ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా సేవ్ చేయొచ్చు, రెస్క్యూ చేయొచ్చుట. కానీ మగవాళ్ళు మాత్రం వాళ్ళకి సంబంధం లేనటువంటి మహిళల్ని ముట్టుకోకూడదు. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళలో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. తమ పక్కన ఉన్నటువంటి మగవాళ్ళని సేవ్ చేసి బయటికి తీసుకెళ్తున్నారు, కానీ అమ్మాయిల్ని కాపాడలేదు. బికాస్ ఆఫ్ దిస్ రూల్, యునైటెడ్ నేషన్స్ నివేదిక ప్రకారం ఈ భూకంపం వల్ల చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలే ఉన్నారట. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, 2023 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్లోని హిరాత్ ప్రావిన్స్లో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. బేసిక్గా భూకంపం వచ్చింది అంటే మనం ఏం చేస్తాం? ఇల్లు కదులుతోంది, షేక్ అవుతోంది అంటే ఏం చేస్తాం? ఇమ్మీడియట్గా పరుగులు తీస్తాం బయటికి. కానీ అక్కడ ఆఫ్ఘనిస్తాన్లోని మహిళలు మాత్రం ఆ టైంలో వాళ్ళు హిజాబ్ ధరించలేదు. బయటకు వెళ్తే తాలిబాన్లు శిక్షిస్తారేమో అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళాలి. ఈలోపే ఆ భవనానికి సంబంధించినటువంటి శిథిలాలు మీద పడి ఆ శిథిలాల కింద చిక్కుకొని ఆడవాళ్ళు చనిపోయారు. హిజాబ్ లేదు అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయారు. కేవలం ఈ నో స్కిన్ టచ్ రూల్ మాత్రమే అనుకుంటున్నారా? ఇంతకంటే కఠినమైనవి ఉన్నాయి. అసలు తాలిబాన్ల నియమాలు, వాళ్ళ రూల్స్ ఎలా ఉంటాయో తెలుసా? చదువు నిషేధం. ఆడపిల్లలు 6వ తరగతికి మించి చదువుకోకూడదు, పని చేయకూడదు. ఎన్జిఓల్లోనో, గవర్నమెంటో లేదా ప్రైవేట్ సెక్టార్స్లోనో ఎక్కడ ఉద్యోగాలు చేయకూడదు. అక్కడ ఒక మహిళ బయటికి వెళ్ళాలంటే తన భర్త, అన్న లేదా నాన్న, తన ఇంట్లో వాళ్ళని, మగ వ్యక్తులు అయి ఉండాలి. వాళ్ళతోనే వెళ్ళాలి. బుర్కా అనేది తప్పనిసరి. బుర్కా లేకుండా వాళ్ళు బయటకు వెళ్ళకూడదు, అది నిషేధం. ఒకవేళ మహిళలకి రోగాలు వచ్చాయనుకోండి, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళని మహిళా సిబ్బంది, మహిళా డాక్టర్లు మాత్రమే టచ్ చేయాలి, వాళ్ళు మాత్రమే ట్రీట్మెంట్ చేయాలి. అంతేకాదు, మహిళా డాక్టర్లు ఉన్నారు కదా, వీళ్ళు మగ డాక్టర్లతో కలిసి పనిచేయకూడదు, మగ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అక్కడ మహిళలు ప్రసవం సమయంలో చాలా మంది చనిపోతున్నారంట. ఎందుకంటే వాళ్ళకి మెడికల్ హెల్ప్ అనేది సమయానికి దొరకట్లేదు. మహిళా డాక్టర్లే కావాలి. కానీ ఇక్కడ ఉన్న నిబంధనలు ఏంటి? ఎక్కువగా వాళ్ళు పని చేయకూడదు, మహిళలు ఉండకూడదు. ఇప్పుడు భూకంపం సమయంలో కూడా మనం విన్నాం కదా, రెస్క్యూ టీమ్స్లో మహిళలు ఎంతమంది ఉంటారు? మహిళా సిబ్బంది వాళ్ళు వచ్చి సేవ్ చేసేంత వరకు వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేయాలి? చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఆ నిబంధనల వల్ల. మనిషి ప్రాణం ముఖ్యం, ప్రాణాన్ని కాపాడాలి. కానీ వాళ్ళు ఆడ మగ అని తేడా ఎందుకు అని చాలా మంది చెప్తున్నారు.